వెల్కమ్ టు లెర్నింగ్ ఫర్ ఏం యూట్యూబ్ ఛానల్. మనం టెట్ ప్రీవియస్ ఇయర్స్ స్ప్లిట్స్ అని ప్రాక్టీస్ చేస్తున్నాం. అందులో ఏపీ టెట్ పేపర్ 1 2024లో జరిగిన సెట్ 8 పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నేను తెలుగు ఇంగ్లీష్ రెండు ప్రజెంటేషన్ జరుగుతుంది, చూసుకోండి. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. The method which is used very often in the assessment test of personality. The correct option is ప్రశ్నావళి. మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలలో ఎక్కువగా ఉపయోగించేది క్వశ్చనర్స్ అంటారు వీటిని. అంటే కొన్ని క్వశ్చన్స్ అనేటివి ముందుగా ప్రిపేర్ చేసేసి వాటిని ఎవరి మూర్తిమత్వాన్ని అయితే అంచనా వేయాలనుకుంటున్నామో వాళ్ళకి అందించి ఆ ప్రశ్నలకి సమాధానాలు అనేటివి తీసుకోవడం అన్నమాట. సెకండ్ క్వశ్చన్, డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. యాజ్ పర్ డబ్ల్యూసి బాగ్లే, దెర్ ఈజ్ హై కోరిలేషన్ బిట్వీన్ అనువంశికత మరియు వికాసం, పాఠశాల వసతులు మరియు వికాసం, పెరుగుదల మరియు వికాసం, పరిపక్వత మరియు వికాసం. మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఇది ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ పాఠశాల వసతులు మరియు వికాసం. కోరిలేషన్ అనేది మనకు అనువంశికత పెరుగుదలకి మధ్య కోరిలేషన్ చూస్తాము, అలాగే పెరుగుదల అనువంశికత చూస్తాము. ఈ రెండు కలిస్తేనే వికాసం అవుతుంది, పరిపక్వత అవుతుంది. సో ఇలా ఈ రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. The realization that we have about our abilities and specialities is called. ఆత్మగౌరవం, ఆత్మభావన, స్వీయ నియంత్రణ, అంతఃకరణ. ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆత్మభావన. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ స్వీయ నియంత్రణ అనేది మన కంట్రోలింగ్, అంటే మనము ఎవాల్యుయేషన్ చేసుకోవడం అన్నమాట. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనమే తెలుసుకోవడం, మనకంటూ ఒక కాన్సెప్ట్ ఉంటుంది సెల్ఫ్గా. అది ఆత్మగౌరవం అనేది మనకు నీడ్స్లోకి వస్తుంది, అవసరాల సిద్ధాంతంలో హైయెస్ట్ నీడ్ అవుతుంది అది. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యూ ఆఫ్ యావరేజ్ ఇంటెలిజెన్స్. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ఒక చిన్న క్లూ ఏంటంటే 100కి దగ్గరలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 90 to 100 అని గుర్తుపెట్టుకుంటే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. ఇది సగటుగా తీసుకున్నట్టు 90 to 110 ఉంటుంది సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. నిదాన అభ్యాసకులైతే దాని తర్వాత 70 to 90 ఉంటారు. అలా సగటుకు మించిన వాళ్ళు 110 to 130. ఈ టేబుల్ ఒకటిసారి ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్, ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. దిస్ ప్లే క్యాన్ బి మెన్షన్డ్ యాజ్ ఫస్ట్ సోషల్ యాక్టివిటీ ఆఫ్ ద చైల్డ్. సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, ఏకాంతర క్రీడ, సాంఘిక క్రీడ. మొదటి సాంఘిక కృత్యం, ఫస్ట్ సోషల్ యాక్టివిటీ. మోస్ట్లీ అందరూ ఎలా ఆలోచిస్తామంటే పిల్లవాడు ఫస్ట్ తనంతట తానుగా ఏకాంతర క్రీడ ఆడుకుంటాడు అనుకుంటాం. కానీ ఇక్కడ సాంఘిక కృత్యం అంటే సొసైటీలో ఉన్న పిల్లలతో ఏ విధంగా ఆడుకుంటాడు అనేది, అతనికి ఫస్ట్ కృత్యం ఏది అనేది చూస్తే సమాంతర క్రీడ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ప్యారలల్గా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. సంసర్గ క్రీడ అంటే ఏంటి, సేమ్ ఇతరుల్లో ఏ విధమైన కృత్యం అయితే చేస్తున్నారో ఈ పిల్లవాడు కూడా అదే పోలినటువంటి కృత్యం చేయడం. సిక్స్త్ క్వశ్చన్, వీరికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. సైన్ లాంగ్వేజ్. సంజ్ఞా భాష అంటే సైన్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు టీచ్. అంగవైకల్యం కలవారికి, దృష్టిలోపం కలవారికి, ప్రజ్ఞావంతులైన పిల్లలకు, వినికిడి లోపం కలవారికి. ఇది మనకు అందరికీ తెలుసు. సైన్ లాంగ్వేజ్ ఎవరికంటే వినికిడి లోపం కలవారికి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం. A comprehensive classroom observation tool which is being used in AP government schools. So options
PAL, రీసెర్చ్ టూల్, టీచ్ టూల్, TARL. ఇట్లా కరెక్ట్ ఆప్షన్ వచ్చి టీచ్ టూల్. రీసెర్చ్ అనేది పరిశోధన చేసేది. TARL అంటే అబ్జర్వేషన్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ అబ్జర్వేషన్స్ కూడా మనకి ఒక క్వశ్చన్గా ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. TARL అంటే టీచింగ్ అట్ రైట్ లెవెల్. PAL అంటే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్. ఇంకోసారి పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్. TARL అంటే టీచింగ్ అట్ రైట్ లెవెల్. సో ఇలాంటి అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చి మనకి క్వశ్చన్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. అబ్జర్వేషన్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్లా గుర్తుంచుకునే పద్ధతి. ఇలా కొన్ని కోడ్స్ పెట్టి గుర్తుపెట్టుకునేది నిమోనిక్స్ అంటారు. ఇలా కోడ్స్ పెట్టి గుర్తుపెట్టుకునే పద్ధతి నిమోనిక్ పద్ధతి. వీటిని కొండ గుర్తులు అంటారు. భావాల సంసర్గం అంటే పోలిక, ఒకదానితో ఒకటి మనం కోరిలేషన్ చేసుకుంటూ భావాలని అసోసియేషన్ చేసుకుంటూ. సంసర్గం అంటే పోలిక చూసుకోవడం. అవధానం అంటే అటెన్షన్తో లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనం. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ యాటిట్యూడ్స్. వైఖరి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, భావావేశ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలలో మనం చూస్తాం. అభిరుచి, వైఖరి, అభినందన అనేటివి ప్రధాన పాత్ర వహిస్తాయి భావావేశ రంగానికి. వైఖరి అంటే మన యొక్క ప్రవర్తనకు మారుపేరుగా చెప్పవచ్చు. మన యొక్క విధానం, ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంటుందనేది అండి. వైఖరి కూడా ఇంకొక రకమైన నిర్వచనంగా చెప్పుకోవచ్చు మనకు అర్థమయ్యే భాషలో. వైఖరులు వాటికి సంబంధించి సరికానిది ఏది అడుగుతున్నాడు, సరైనది కాదు సరికానిది ఏది అని అడుగుతున్నారు. వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు. వైఖరులు అత్యంత స్థిరమైనవి. వైఖరులు అభ్యసనం ద్వారా, అనుభవాల ద్వారా ఏర్పడతాయి. వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. వీటిని మనం అప్లికేషన్ మెథడ్లో యూజ్ చేసుకోవచ్చు. పుట్టుకతో ఏర్పడేవి కావు అంటే పిల్లవాడు పుట్టుకతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన వైఖరి అనేది ఉంటుందా? ఉండదు. అత్యంత స్థిరమైనవి. మన యాటిట్యూడ్ అనేది ఇవాళ మనం కామ్గా ఉండే ఒక వ్యక్తి పర్సన్ మీద నెక్స్ట్ ఇంకొక 10 days తర్వాత అతను ఏదైనా మనకి విరుద్ధంగా ప్రవర్తిస్తే మన వైఖరి అనేది ఆ మనిషి మీద మారిపోతూ ఉంటుంది. ఇవి అత్యంత స్థిరమైనవి కావు. సో ది కరెక్ట్ ఆప్షన్ వైఖరులు స్థిరమైనవి కావు. అభ్యసనం ద్వారా, అనుభవాల ద్వారా ఏర్పడతాయి. కరెక్ట్. అతను ప్రవర్తించే, మనకు కనిపించే బాహ్య ప్రవర్తన ద్వారానే వైఖరులను తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఒక వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన. జనరల్ అండర్స్టాండింగ్ రిలేటెడ్ టు ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఏ సిచ్యుయేషన్ ఈజ్ కాల్డ్. సాధారణ అవగాహన ఇది మోస్ట్లీ ఎక్కువ దేనికి రిలేటెడ్గా ఉంటుంది అంటే మనం ఆలోచించేది వైఖరి అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ భావన. ఎందుకంటే సాధారణ అవగాహన